దండు గదిలే దండు గదిలేరో ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో మొక మీద 33 జిల్లలు గదిలేరో మా అందరి దారి ఓరు గల్లు వైపే సాగేరో పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ గుండె దరువు పోరాటాల పొద్దు పొడుపు తెలంగాణ గుండె దరువు గులాబీ జెండా బట్టి ఎల్కా తుర్తి బాట బట్టు హట్ 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 ఆహా కేసీఆర్ సారు కారు గదులుతుందిరో గెరు మార్చి కిందికి పెట్టుకుంటా ఇప్పుడు అందరు ఇంకా 2001 ఏప్రిల్ 27 ఇదే రోజు 26 సంవత్సరాల క్రితము గౌరవ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయి తన అభివృద్ధి చేసిన కాలం నుండి ఇప్పటి వరకు అంటే ముఖ్యం కేసీఆర్ గారు ఈరోజు 26 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కడే ప్రారంభించి ఒకరొకరిని కలుపుకుంటూ యావత్ తెలంగాణను ఏకం చేసి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంగతి తెలంగాణ ప్రజలందరూ 2009లో తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెసు ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంగతి మనందరికీ తెలుసు. మరి సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం కోసం తాను చేసిన అభివృద్ధిని ఈరోజు తెలంగాణ ప్రజలు కల్లారా చూస్తూ ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే భారతదేశంలో చివరి రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఈరోజు భారతదేశంలో తలసరి ఆదాయంలో 3 సంవత్సరాల క్రితం మొదటి స్థానంలో ఉండే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన సంగతి కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు. మన భీమ్గల్ని చూసుకున్నట్లయితే ఈ 10 సంవత్సరాలలో గౌరవ మంత్రివర్యులుగా ఉండి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఈ భీమ్గల్ ప్రాంతంలో కూడా మన కల్లారా కనిపిస్తూ ఉన్నది. సెంటర్ లైటింగే కావచ్చు, డివైడర్ కావచ్చు, ఈ చెక్ డ్యామ్లు కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి పల్లెటూరికి డబుల్ రోడ్డు కావచ్చు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు కావచ్చు, రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి పోచంపాల్ డ్యాంలో నింపడం కావచ్చు, మళ్ళీ పోచంపాల్ డ్యామ్ నుండి ఈ కప్పలవాగులో 21 ప్యాకేజ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి నింపడం కావచ్చు. మరి అభివృద్ధి అంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్ల ఇదంతా సాధ్యమైంది. మరి ఇంత అభివృద్ధిని చూసిన మనం ఈ 2.5 ఏళ్ల నుంచి ఒక కర్కోటకుడి పాలన కూడా చూస్తూ ఉన్నాం. మరి దయచేసి ఈ తెలంగాణ ప్రజలు మరొక్కసారి కేసీఆర్ గారికి వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలని, ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి జలదృష్టంలో మొదలైనటువంటి జెండా ఆవిష్కరణ సుదీర్ఘ 25 సంవత్సరాల కాలంలో మరి ఈ గులాబీ జెండాను అంటిపెట్టుకున్నటువంటి నా కార్యకర్తలందరికీ మరియు కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంచి 10 సంవత్సరాల అధికారం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మా భీమ్గల్ ప్రజానికానికి అందరికీ కూడా ఈ 20 సంవత్సరాల జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.